నమస్కారం. ఈరోజు మన నిజాంపేట్ మండల్లో చెల్మేడ గ్రామంలో ఉన్న లివ్ పామ్ ఆయిల్ పామ్ నర్సరీ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడనే మా జిల్లాకి అలాట్ అయిన కంపెనీ లివ్ పామ్ వాళ్ళే నర్సరీ ఏర్పాటు చేశారు. సో దట్ మా జిల్లాకి ఉన్న రైతులు ఎవరైనా ఆయిల్ పామ్ పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు, వాళ్ళకి మా జిల్లాలోనే సప్లై ఇస్తే నర్సరీ నుంచి వాళ్ళే ఇదే ప్లాంటేషన్కి తీసుకోవచ్చు. సో మా జిల్లాలో ఈ సంవత్సరం మనం 2500 ఏకర్ టార్గెట్ పెట్టుకొని దాంట్లో 366 ఆల్రెడీ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా ఆల్రెడీ రైతులు ముందుకు వస్తున్నారు. 23లో జరిగిన మనకి ప్లాంటేషన్కి ఇప్పుడు కూడా హార్వెస్టింగ్ అవుతుంది కాబట్టి దానికి చూసుకొని కూడా చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు ఈ ఆయిల్ ప్లాంటేషన్ చేయడానికి. ఎల్నినో కండిషన్ ఉన్న వల్ల కూడా ఇది ఒక మొక్క మనకి తక్కువ వాటర్ వాడిన మొక్క కాబట్టి వరి కాకుండా మనం ఆయిల్ పామ్ కూడా ప్రమోట్ చేస్తున్నాము. ఈ ఆయిల్ పామ్లో ఉన్న గ్యాప్లో 9 మీటర్ గ్యాప్లో మనం వేరే పంటలు కూడా వేసుకోవచ్చు. మనకి వరి కాకుండా మనకి అరికా నట్ కానీ కోకో పంట కానీ కూరగాయలు కానీ అన్ని రకంగా మనం చేసుకోవచ్చు. సో దట్ 3 years వరకు రైతులు ఎప్పటివరకు దీనికి హార్వెస్టింగ్ వస్తుంది అప్పటివరకు కూడా వాళ్ళకి రెగ్యులర్ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అండ్ హార్వెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఆదాయం చాలా పెరుగుతుంది. సో దీనికి మనం కూడా మా జిల్లాలో కూడా ప్రమోట్ చేస్తున్నాము. వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని రైతులకి అవగాహన కల్పిస్తున్నాము, వాళ్ళకి చెప్తున్నాము దీని వల్ల వచ్చిన ఆదాయం గురించి. సో రైతులకి కూడా కోరిక, మీరు కూడా ఈ ఆయిల్ పామ్ పంట అడాప్ట్ చేస్తే మీకు కూడా లాభం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మన తరఫు నుంచి మనం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే 4 lakh మొక్కలు వాళ్ళే రెడీ చేసి పెడుతున్నారు ఇక్కడ. సో ఎవరైనా రైతులు కూడా డీడీ కట్టినాక ముందుకు వస్తే వాళ్ళకి కూడా మనం ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నాం. 4 months తర్వాత మనం మోర్టాలిటీ ఇచ్చేస్తాం మేడం. మన ఆఫీసర్ హార్టికల్చర్ ఆఫీసర్ రాసిస్తారు మేడం. 3 ప్లాంట్స్ పర్ ఏకర్. వాళ్ళ అవసరం ఉన్నా లేకున్నా వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు మేడం కంపల్సరీ. అది మాత్రం వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అన్ని మండలాలకి పంపిస్తున్నాం. ఎస్ మేడం, ఇప్పుడు వాళ్ళు ఓన్ కాస్ట్ మీద పంపిస్తారు మేడం. నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు అంటే ఇవ్వరట మేడం ఫార్మర్స్. 10 తర్వాత ఇది ఇంకా మీకు 7 months మేడం, 6 to 7 months. ఇది 4-5 months. ఇది ఒక ప్లాంట్కి అది మేడం యాక్చువల్గా మనకి టోటల్ కాస్టింగ్ వచ్చి 270 పడుతుంది మేడం. మనకు వచ్చి 190 వస్తుంది. గవర్నమెంట్ మనం 60-40 షేర్ మళ్ళీ బయట పెడతాం. అంటే ఇది కొద్దిగా ప్రొటెక్టెడ్ జోన్లో ఉంచుతాం కోసం క్లోజ్ మానిటరింగ్. సీడ్స్ తీసుకురండి. ఇప్పుడు మేడం మనం డూప్లికేట్ మనం ఎక్కువ తీసుకోండి, ఇట్లా సింగిల్ వేస్తే ఎక్కువ మనం ఏమంటాం ఆటోమేటిక్గా తీసేస్తాం, మళ్ళీ ప్లాన్ చేస్తాం. ఇది ఇక్కడ ఉంటుంది. ఈ రూట్స్ అంతా కాయిలింగ్ అని మనం నెమ్మదిగా తీసి విడిగా చేసేస్తాం. పెడతాను. ఇది మీరే 2 చేస్తారా? కాదండి, వాటి డబ్లెట్స్ జుడువా మేడం. బీజ్ మీద 2 ట్రిప్లెట్స్ కూడా ఉంటాయి మేడం. క్వాడ్రాప్లెట్స్ ఉంటాయి, ట్రిప్లెట్స్ ఉంటాయి, డబ్లెట్స్ ఉంటాయి మేడం. తీసుకొస్తాం మేడం. ఇటువంటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కడ తెంపక్కర్లా, కట్ చేయక్కర్లా. కాంటినెంట్స్లో కొలంబియా కానీ, బెనిన్ కానీ, ఇండోనేషియా కానీ, థాయిలాండ్ కానీ, తర్వాత క్యామరూన్, ఈ కంట్రీస్లో వీళ్ళు సీడ్ గార్డెన్స్ ఉంటాయి. ఓన్లీ వీళ్ళు రీసెర్చ్ ఒకటే మేడం. అదర్ కంపెనీస్కి వాళ్ళు ఓన్ ప్లాంటేషన్స్ అయి ఉంటాయి. సో వీళ్ళకి ఎక్సెప్ట్ రీసెర్చ్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో వీళ్ళు అక్రాస్ గ్లోబ్లో ఇది యాక్చువల్గా మనకి ఏంటంటే ట్రాన్స్ప్లాంటింగ్ ఏజ్లో ఉంది. ఇది ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. మీరు దీంట్లో కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి చూపిస్తాం మీకు. ఇది యాక్చువల్గా మనము 3 to 4 months దీనిలో ఉంచాలి మేడం. తర్వాత ఈ డబుల్స్ అండి, అంటే లైక్ జుడువా. ఇది మనం ఏం చేస్తాం, డబ్లెట్స్ 2 వస్తాయి మేడం. ఇట్లా ట్రిప్లెట్స్ ఉంటాయి, క్వాడ్రాప్లెట్స్ కూడా ఉంటాయి మేడం. డబ్లెట్స్ ఇది మీరు సోప్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు మేము ఏం చేస్తాం మేడం, యాక్చువల్గా సాఫ్ట్ సొల్యూషన్ ఉంటుంది, కార్బోడైడ్రామ్ 145. దీనిలో ఫంజిసైడ్లో ఒక 15 minutes సోప్ చేస్తాం చేసి అప్పుడు మనం దీనిలో సోయింగ్ చేస్తాం. సో లైక్ మనం ఒకటి సెపరేట్ చేసేస్తానండి. ఏ కంట్రీ నుంచి తీసుకుంటుంది అంటే ఇది ఇక్కడ సీడ్ రెస్ట్ అవుతుంది, కింద లోపలికి మీకు రూట్ పోతుంది మేడం. అవును మేడం, అంతే మేడం. అంతే సింపుల్, అంతే చాలు మేడం. చూస్తే ఒకదానికి ఒకటి లీఫ్ ఓవర్లాప్ అవుతుంది. ఇది లీఫ్ ఓవర్లాప్ కాదు, అంటే లీఫ్ ఫ్రాండ్ చిన్నగా ఉంటాయి.
అలాగే మనకి చెమట పడుతుంది, స్వెట్. ఈ లీవ్స్కి కూడా యాక్చువల్గా ఎప్పుడైతే పిన్నే సన్నగా ఉంటుంది, లైక్ పిన్నే అంటాము, లీఫ్లెట్స్కి కూడా స్టొమాటో ఉంటుంది, చిన్న చిన్న హోల్స్, దాని నుంచి ట్రాన్స్పిరేషన్ బయటికి పోతాయి. ఎప్పుడైతే చిన్నగా ఉందో సో 12 months ఓల్డ్ సీడ్లింగ్స్ ఫార్మర్స్కి ఇస్తాం మేడం. ఇప్పుడు చూసి డైలీ ఎంత పోతున్నది డైలీ మేడం ఈ రోజు 11 acres పోయింది మేడం. ఎంత పోయింది ఈరోజు? అంతే 11.5 acres. 11.5 acres ఈరోజు. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఒకటి పెద్ద DCM ఎవరైనా వస్తే వాష్ చేసుకుని లోపలికి వస్తారు. ఇది క్వారంటైన్ నామ్స్ ప్రొసీజర్. డబుల్ డోర్. కంటామినేషన్ పై ఏమైతుంది మేడం యాక్చువల్గా ఏంటంటే బేసిక్గా అండి 10 months లోపు అయితే కనుక ఫారెన్ పెస్ట్ కానీ డిసీజ్ కానీ రావడానికి ఛాన్స్ ఉంది. కొద్ది